వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం దుగ్గాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నారబోయిన నారాయణ గారిచే ఉన్నాం. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి కొనసాగుతూ ఉన్నారు, గతంలో ఏమైనా స్థానిక సంస్థలు పోటీ చేశాడా, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే నారాయణ గారు. నమస్తే అండి సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి కొనసాగుతున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? 2019 నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. ఓకే. 18 కంటే 1995లో మా నాన్నగారు ఫస్ట్ టైం దిగ్గాలకు ఎంపీటీసీగా టీడీపీ తరపున ఫామ్ చేశాడు. ఒక 5 సంవత్సరాలు. అదేవిధంగా దాదాపుగా 20 సంవత్సరాలు ఊర్లో ఏకఛత్రాధిపత్యంగా టీడీపీనే ఫామ్ చేయించారు మా నాన్నగారు ఉన్న కాలంలో. ఆ తర్వాత 2019లో నేను కాంగ్రెస్ తరపు నుంచి సర్పంచ్గా పోటీ చేశాను. 2019లో తేడాతోటి ఓడిపోవడం జరిగిపోయింది. ఆ టైంలో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వచ్చాను. అదే రోజు రేపు నామినేషన్ బయటికి రావడం వల్ల కొంచెం జనాల్ని కన్విన్స్ చేయలేకపోయాను, రీచ్ అవ్వలేకపోయాను. అక్కడికి కూడా పోరాటం చేశాం, స్వల్ప మెజారిటీ తోటి ఓడిపోవడం జరిగింది. ఓకే, అంటే అనుకోకుండా మీరు బరిలోకి వచ్చారా? అనుకోకుండా బరిలోకి వచ్చి. మీరు పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు, అపోజిట్లో కాంగ్రెస్ నుంచి ఎవరు లేరు. అప్పుడు మేము కాంగ్రెస్లో ఉన్నాము. కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థి అనుకున్నారు, ఆ అభ్యర్థి సరెండర్ అయిపోయాడు. వెనకకు తగ్గడం వల్ల ఆ టైంకి అప్పటికప్పుడు కార్యకర్తలంతా మోటివేట్ చేయడం, కార్యకర్తలు వచ్చిపోవడం, ఆల్రెడీ కుటుంబ నేపథ్యం అందులోనే ఉన్నాం కాబట్టి, రాజకీయాల్లోనే ఉన్నాం కాబట్టి మనల్ని కన్సల్ట్ అవ్వడం వల్ల ఆ టైం అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి రావాల్సి వచ్చింది. అందువల్ల జనాల్ని రీచ్ అవ్వలేకపోయినాం. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు రాబట్టి జనాల్ని రీచ్ అవ్వలేకపోయినాం. ఓకే, రైట్. మరి మన రాష్ట్రాన్ని 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కాలంలో జరగాల్సిన అభివృద్ధి జరిగిందా అంటే మీరేమంటారు? జరగలేదనే చెప్తాను. ముఖ్యంగా 10 ఏళ్లలో అనేక కుటుంబాలు పెరిగినాయి. ఇండ్ల కోసం ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో డెవలప్మెంట్ అనేది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు పల్లెటూర్లలో. ఎక్కడ కూడా ఒక ఇల్లు వచ్చిన దాఖలు అనుకోలేదు. సో ఒకటి. రెండోది రేషన్ కార్డులు. 10 ఏళ్ల కాలంలో కొత్త రేషన్ కార్డులు అన్నవి ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాగానే కొత్త రేషన్ కార్డులు వచ్చేసినాయి. దాంతోపాటుగా సన్నబియ్యం పంపిణీ పథకం అనేది అద్భుతంగా ఉంది. జనాలు సన్నబియ్యాన్ని తింటున్నారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం అనేది తినకుండా వాటిని అమ్ముకోవడము, రీసైక్లింగ్ చేయడం వల్ల అది అక్రమ సంపాదనకు తెరలేపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం సన్నబియ్యం ప్రతి ఒక్కరు తినేటటువంటి సందర్భంలో ఉన్నారు. గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చిన 15 ఏళ్లలో కేసీఆర్ అభివృద్ధి చేసిన తెలంగాణ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఏం చేసిండు అని చెప్తున్నాను. ఏం చేసిండు? టోటల్గా చేసినాం, ఉన్న డెవలప్మెంట్ మొత్తం మేమే చేసినాం అంటున్నారు. ఏం చేసిండు? ప్రాజెక్టులు కట్టినాం అంటున్నారు. ఎక్కడ? కుంగిపోయిన ప్రాజెక్టులు. కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది. ఇంకేం కట్టిండు? ఇక వేరే కట్టడానికి అయితే ఏం కనపడతలేదు. కాళేశ్వరం ఒక్కటి చాలా హైప్ని క్రియేట్ చేశాడు. మేము 1,00,000 కోట్లు పెట్టేసి కాళేశ్వరం కట్టినాం అనేసి చెప్తున్నాడు. 1,00,000 కోట్లు పెడితే ఇవాళ దానికి తగ్గ పంటలేవి. సో కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేయలేదంటారా? చేయలేదు అని అనట్లేదు, ఉన్నదాన్ని అద్భుతంగానైతే ఏం చేయలేదు. సో లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లన్నింటినీ ఇవాళ కాంగ్రెస్ సరిదిద్దుతూ వస్తుంది. సో ఓకే, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు. సో ఈ 17 నెలలు అయింది, 6 గ్యారంటీల పేరు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. సో ఈ 6 గ్యారంటీలను ఏ విధంగా ఏ వరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది, అసలు ఇంప్లిమెంట్ చేస్తుందా? చేస్తుంది కదా. రైతు భరోసా కింద 12,000 రూపాయలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. రైతు బీమా యథావిధిగా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటుగా 6 గ్యారెంటీల్లో మహిళలకు వచ్చేసి గ్యాస్ సబ్సిడీ ఒకటి, ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం ఒకటి మహిళలకు. నెక్స్ట్ ఇప్పుడు ప్రత్యేకంగా ఇండ్లు 10 ఏళ్లలో అసలు ఒక్క కన్స్ట్రక్షన్ కూడా జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఒకటి కూడా రాలేదు మీ విలేజ్లో? రాలేదు, మా ఊర్లో ఒకటి కూడా రాలేదు. ఇంకా దాని విషయంలో చెప్పాలంటే మా పటేల్ ఇప్పిస్తాడు అనేసి ఆశపడుతూ పెళ్ళిళ్ళు చేసుకోకుంటున్నటువంటి పిల్లలు ఇవాళ మా ఊర్లో చాలామంది ఉన్నారు. అంటే ఇండ్లు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ ఇండ్లు వస్తుంది మేము కట్టుకుంటామని చెప్పేసి వస్తాయని మభ్యపెట్టిరు. గ్రామీణ స్థాయిలో లీడర్లు ఇండ్లు వస్తాయనేసి మభ్యపెట్టడం వల్ల పెళ్లి కాకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కొత్తగా ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇండ్లు అనేది మాత్రం ఇలా ఒక వండర్. 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా పొందలేకపోయినాం. ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడు 16 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇంకొక 4-5 ఇండ్లు ఈ టర్మ్కి 4-5 ఇండ్లు శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. సో అర్హులకు ఎవరికి కూడా అందట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మీ ఊర్లో పరిస్థితి ఏంటి? ఇవాళ మా దుగ్గ్యాల్లో వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్లో లేరు, ఇప్పటికి కూడా కాంగ్రెస్లో ఉన్నారో లేరో ఖచ్చితంగా చెప్పలేము. ఖచ్చితంగా పూర్తిగా 100కు 100% నిరుపేదలకు మాత్రమే ఇండ్లు వచ్చినాయి. ఇక్కడ మీరు ఇచ్చిన 16 ఇండ్లు కూడా అర్హులైన వాళ్ళకే ఇచ్చిరా? 100%.
100% అర్హులకు మాత్రమే ఇచ్చినాము. ఇక్కడ ఎవ్వరికి స్వాభిమానాలు కానీ సొంత మనుషులని కానీ, ఎక్కడ కార్యకర్తని కానీ, నా ఇంటి మనిషి అని కానీ, నా వాళ్ళని కానీ ఎక్కడ కూడా ఎవరికి లొంగలేదు. కార్యకర్తలకే పక్కకు పెట్టి కూడా అవతల నిరుపేదలైనటువంటి వాళ్ళకే ప్రాధాన్యతనిస్తూ ఖచ్చితంగా 16 ఇండ్లు నిరుపేదలకే అందించడం జరిగింది. ఇక్కడ సో 6 గ్యారెంటీలలో లేనిటువంటి సన్నబియ్యం పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. సో ఈ సన్నబియ్యం అనేది రేపొచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఏ మేరకు మేలు జరగనుంది? ఆ సన్నబియ్యం పథకం గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? సన్నబియ్యం ఇవాళ అందరూ తినగలిగే బియ్యం అండి. సన్నబియ్యం అనేది పూర్తిగా ప్రతి ఒక్కరు తినగలిగే బియ్యము. దొడ్డు బియ్యం తినలేక వాటిని రీసైక్లింగ్ కోసం మళ్ళీ అమ్ముకుంటూ పంపిస్తుండడం వల్ల బలిసిన వాడే మళ్ళీ బలిసిపోవడం. రైస్ మిల్లర్లు రీసైక్లింగ్ చేసేసి వాళ్ళు డెవలప్ అవుతూ ఉండడం అనేది గత గవర్నమెంట్లో చూసినాం. ఇప్పుడు ఖచ్చితంగా సన్నబియ్యం ప్రతి ఇంటి వాళ్ళు తీసుకుంటున్నారు. ఒక డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ మిగిలిపోయేటటువంటివి కానీ తీసుకునే వాళ్ళు కానీ, లేదంటే అక్కడే ఇచ్చేవాళ్ళు కానీ, వేరే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళు కానీ అక్కడ కనపడట్లేరు. సన్నబియ్యం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది చూస్తాం. సో మీరు గతంలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయింది అంటున్నారు. సో మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏమైనా విశ్లేషించుకున్నారా? నా పొరపాట్లు అప్పటికప్పుడు చెప్పాను కదా, ఫస్టే అన్నాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా అదే టైంలో అనుకోకుండా వచ్చినాం కాబట్టి జనాలకు రీచ్ అవ్వలేకపోయాను ఒకటి. ఇక ఆ టైంలో రూలింగ్ గవర్నమెంట్ ఎలక్షన్లు అయిపోగానే వెంటనే గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి కాస్త రూలింగ్ గవర్నమెంట్కి ఫెచ్చింగ్ ఉంది అనేది వాస్తవం. సో మరి రేపు వచ్చే స్థానిక సంస్థలో మీరు పోటీ చేసే అవకాశం ఉందా? రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా జనరల్ వచ్చినా, బీసీ వచ్చినా నేను ఆల్రెడీ రేస్లో ఉన్నాను. సో ముందు వరుసలోనైతే ఉన్నాను. సో మరి స్థానిక సంస్థలు ఉన్నప్పుడు ఎంతోమంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో నారాయణ గారికి ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు? జనాలకు నా పట్ల కాస్త నమ్మకం ఉంది, నిజాయితీ పరుడు అనేసి, మంచితనం ఉంది, వ్యక్తిత్వం ఉంది, దాంతోపాటుగా చదువుకున్నాము. లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినామన్న కన్సర్న్ ఒకటి ఉంది. ఖచ్చితంగా గెయిన్ అవుతానని నాకు నమ్మకం ఉంది. సానుభూతి అనేది జనాల్లో ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. మా జనాలకు ఖచ్చితంగా సానుభూతి ఉంది. మా ఊరి ప్రజలు ఆ సానుభూతిని చూపించుకుంటారు. సో వీళ్ళందరినీ కాదని నారాయణ గారిని ప్రజలు గెలిపిస్తే మరి ప్రజలకు నారాయణ గారు ఏం చేస్తారు? ఖచ్చితంగా అండి, మా ఊరికి సంబంధించినటువంటి అవసరాలు ఎంతవరకు ఉన్నా కూడా. మేజర్గా ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి మీ ఊర్లో? ఫస్ట్ నా ఆలోచనల్లో మొదటిది చివరిది మా ఊరు విద్యారంగంలో పూర్తిగా వెనకబడి ఉందండి. దానికోసం అహర్నిశలు కష్టపడాలనేసి అనుకుంటున్నాం. గవర్నమెంట్ స్కూల్ని ప్రమోట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం బడిబాట కార్యక్రమం నడిపిస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో పిల్లలందరికీ ఇలా అడ్వాన్స్గా బడిబాట కార్యక్రమంలో కూడా ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, కేసీఆర్ గవర్నమెంట్లో ఏ రోజు కూడా పుస్తకాలు 6 నెలలకో 3 నెలలకో వచ్చేది. ఈరోజు అన్నీ అడ్వాన్స్గా వచ్చి ఉన్నాయి స్కూళ్ళకి. అన్ని పాఠ్యపుస్తకాలు అన్నీ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని వసతుల్ని కల్పిస్తున్నాడు. బిల్డింగుల్ని కూడా ఎక్కడ కొత్త బిల్డింగ్లు అనేవి కొన్ని తయారు చేసిండు, ఆ రిపేర్లు చేయించిండు. 10 సంవత్సరాలు ఏ స్కూల్ని కూడా ముట్టుకున్న దాఖలాలు లేవు. 10 సంవత్సరాలు కేసీఆర్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి, నిరుద్యోగులకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. ఇవాళ వచ్చి రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపుగా 55,000 పోస్టుల్ని భర్తీ చేసింది. 55,000 పోస్టులను భర్తీ చేసింది. ఇంకా ఫర్దర్గా కూడా జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద జనాలకు మంచి ఒపీనియన్ ఉంది. ఇప్పటి వరకు స్వల్పమైన వ్యతిరేకత అంటే మేజర్గా కాస్త లేట్ అవుతుండొచ్చు, కానీ లేట్ అయినా అన్ని పథకాలను కూడా, సంక్షేమ పథకాలన్నింటినీ కూడా 1 by 1 కాస్త వెనక ముందు చూసుకొని, ఆర్థిక పరిస్థితులను చూసుకొని ముందుకెళ్తుందనేటువంటి ఆశాభావం పబ్లిక్లో కూడా బాగా ఉంది. 2 లక్షల రుణమాఫీతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సో మీ గ్రామంలో ఈ 2 లక్షల రుణమాఫీ అయిందా? ఎంతమందికి అయింది? ఇంకా కావాల్సిన అవసరం ఉంది? మెజారిటీ పీపుల్కి అయిందండి. మెజారిటీ పీపుల్కి రుణమాఫీ అయింది. కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్, బ్యాంకుల్లో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ వాస్తవానికి టీజీబీలో పేరు మార్చడం వల్ల కొంతమంది, అందులో మేము కూడా ఉన్నాం, వాస్తవానికి పేరు మార్చడం వల్ల ఆ అమౌంట్ అక్కడ ఆగిపోయింది. ఆల్రెడీ మాఫీ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నట్టే. ఖచ్చితంగా కొద్దిగా వెనక ముందు అది క్లియర్ అవుతుంది. మీరు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. పోటీ చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా మీరు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారా? మ్యాక్సిమం వీలైనంత వరకు అందుబాటులోనే ఉన్నాను. కాకపోతే మా ఆర్థిక పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితులు కాస్త వెనక ముందు ఉండొచ్చు, కానీ జనంలో మాత్రం ఉన్నాను. జనంలో. సో జనాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా ఈసారి? అవకాశం ఉంది. సర్పంచ్గా చూడొచ్చా మిమ్మల్ని నెక్స్ట్? 100కు 100% అనుకుంటున్నాం. ఈ గ్రామ సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉన్నటువంటి 6 గ్యారెంటీలను ఉన్న స్థాయిలో అమలు చేస్తూ ఉంది. ఇంకా 3.5 ఏళ్ల కాలంలో పూర్తిగా ఆ పథకాలను అమలు చేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు నాపై విశ్వాసం ఉంది, ప్రజలు నాకు ఓటేస్తారు, సర్పంచ్గా గెలిపిస్తారు అని చెప్పేసి నారాయణ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా సార్, క్యూటెన్ న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మిమ్మల్ని సర్పంచ్గా చూడాలని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.